20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. సతీష్ రెడ్డి గారిని 2014 ఎన్నికలకు ముందు నేను చూసినప్పుడు ఒక సాధువులా కనిపించారు నాకు. అంటే ఇంత గడ్డము పెట్టుకొని ఒక యోగిలా కనిపించారు. ఈరోజు చాలా స్మార్ట్గా ప్యాంటు షడా జిబ్బా వేసుకొని, లెజెండ్ జిబ్బా అంటాం మేము దాన్ని, చాలా స్మార్ట్గా కనిపిస్తున్నారు. ఇంత స్మార్ట్గా మారడానికి కారణం ఏంటో మీరు చెప్తారా? ఎప్పటికి కూడా ప్రజల్లో నీట్గా కనపడడం, మంచి గ్లామర్గా కనపడడం ఎవరికైనా కూడా హర్షిస్తారు. కళ్ళకు ఎవరికి చూసినా కూడా మన వ్యక్తిత్వం కంటే కూడా మన చూపులు కూడా చాలా ముఖ్యం. ఆ రోజుల్లో ఒక దీక్ష తీసుకొని ఆ ప్రాంతానికంతా నీళ్లు రావాలని చెప్పి, మా పులివెందుల ప్రాంతానికంతా కూడా నీళ్లు రావాలని చెప్పి, ఆ నీళ్లు వచ్చేదానికి ఒక కమిట్మెంట్తో చేస్తే తప్పితే కాదని చెప్పి ఆ రోజు ఆ గడ్డం తీయకుండా ఉండడం కానీ, ఆ ఎంటికలు పెంచుకోవడం కానీ, అవన్నీ ఎందుకైనా అంటే ఒక బాధ్యత నాకు గుర్తుండాలి. నేను ఒక కార్యక్రమం చేసేటప్పుడు ప్రతి నిమిషము నాకు నా మీద నాకే ఒక ప్రెషర్ అనేది క్రియేట్ కావాలా. ఈ పని మీద నేను నిమగ్నమైనాము, అది కంప్లీట్ చేయాలనేది గుర్తుండేదానికోసము ఒక బహిరంగ సభలో నేను చెప్పా, పులివెందుల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేంత వరకు, అప్పటి వరకు అసంపూర్ణంగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తయినంత వరకు గడ్డము ఎంట్రికలు తీసుకోను అని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ ఉన్నా. ఆ ప్రతిజ్ఞ నెరవేర్చాలంటే నాలో ఒక కమిట్మెంట్ పెరగాలంటే ప్రతి నిమిషము నాకు ఆ ప్రెషరు, ఆ టెన్షన్ ఉండాలి. చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాసిన గడ్డము, జుట్టు పెరిగి, నవ్వ, ఇవంతా చెమటలు ఇవన్నీ పట్టడం. సో ఎంత తొందరగా ఇది రిలీవ్ కావాలంటే ఆ పని మీద అంత నిమగ్నం అవుతామనేటువంటి ఒక నాకున్నటువంటి ఆ నాలెడ్జ్తో కూర్చొని ఆ ప్రెషర్ నా మీదనే నేను పెట్టుకున్నాను. సో కాబట్టి అట్లా లావ్ అయిన తర్వాత ఇంకా కొంచెం లాస్ట్ 5 years నుంచి అనుకుంటా, 2019 ఎన్నికలు అయిన తర్వాత రాజకీయాలకు కొన్ని రోజులు దూరంగా ఉండాలనుకున్నాను. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కానీ నాకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొన్ని డిఫరెన్సెస్, ఆది నాయకులకు నాకు ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల ఆ పార్టీలో ఉండడం ఇంకా అర్థం లేదనుకొని బయటకు వచ్చేసి రిలాక్స్డ్గా ఉన్నా. సో నా వ్యాపారాలు చేయాలనుకున్నా, ఇంకోటి చేయాలనుకున్నా, 10 మందిలో ఎప్పుడు కూడా కొంచెం స్మార్ట్గా ఉంటే ఎవరైనా కూడా వాస్తవం చెప్పలేదు. మీరు స్మార్ట్గా మారడానికి కారణము ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని నేను అంటాను. మీరేమంటారు? అట్లేం కాదండి, చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే మీరేమన్నారు? పులివెందలలో అంటే గాలేరు నగరి ద్వారా కృష్ణా జలాలను పులివెందలకు తీసుకొచ్చి పులివెందలలో ప్రతి ఎకరానికి నీటిని అందించేంత వరకు గడ్డము తీయను, క్షవరము చేయను, అదే కటింగ్ చేయను, ఎయిర్ తీయను నేను అని మీరు ప్రతిన బూనారు. కృష్ణమ్మను పులివెందలకు తీసుకొచ్చిన తరువాత మీరు గడ్డం తీశారు, జుట్టు తీసేశారు, తర్వాత ఆయనకు పాదాభివందనం చేశారు మీరు. ఓకేనా? అంటే ఆ తర్వాత మీరు చాలా స్మార్ట్ అయ్యారు, సన్నగా అయ్యారు, గడ్డం తీసి చాలా స్మార్ట్గా కనిపిస్తున్నారు. మరి దీనికి కారణం మిమ్మల్ని స్మార్ట్గా చూడాలని, ఒక హీరోగా చూడాలనుకున్నది చంద్రబాబు నాయుడు గారా కాదా? చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం జరిగేటప్పుడు అప్పుడప్పుడు కలిసేటప్పుడు, సతీష్ నువ్వు చేసేటువంటి పని కరెక్ట్ కాదు, నువ్వు ఈ రకమైనటువంటి ఒత్తిడి నువ్వు తీసుకొని రావడం, ఇట్లా పెంచుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒక సందర్భంలో చెప్పాడు నాతో. చెప్పినప్పుడు నేను ఆయన చెప్పిన, సార్ ఇన్ని రోజులు మనం రాజకీయం చేస్తున్నాం పులివెందుల్లో, ఇప్పటికి 4 సార్లు కంటెస్ట్ చేశాను నేను. ఏ రోజు మనం ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలన్నా కూడా వైఎస్ కుటుంబం యొక్క నెగటివ్ ఓట్ను మనం క్యాప్చర్ చేసుకొని వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేక ఓటు మీదనే ఆధారపడినాం. కానీ పాజిటివ్గా ఈ నియోజకవర్గానికి చేసుకొని ఇది మేము చేసినామని చెప్పేటువంటి అవకాశం మనకు ఒకటి కూడా కలగలేదు. రాజశేఖర రెడ్డి మరణాంతరం ఈ ప్రాజెక్టులన్నీ కూడా అసంపూర్ణంగా ఉన్నాయి. ఆ క్రెడిట్ మనం తీసుకుందాము. ఆ క్రెడిట్ తీసుకునేదానికి ప్రజలకు కూడా కనపడాలి కదా. ఇప్పుడు ఈరోజు మీరందరూ కూడా మాట్లాడుతున్నారు, ఆ నీళ్లు తీసుకుని వచ్చినటువంటి క్రెడిట్ నాకు ఎక్కడ చూసినా కూడా ఉంది, రాష్ట్రంలో ఉంది, ప్రాంతంలో ఎక్కడైనా ఉంది. జస్ట్ బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్. ఇప్పుడు ఏ రకంగా అయితే మనం ఆ కమిట్మెంట్తో చేసినామో దట్ వాజ్ ద డిఫరెన్స్ అని చెప్పి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మొట్టమొదట అతను తప్పు అనుకున్నాడు దాన్ని. చంద్రబాబు నాయుడు గారు నువ్వు చేసేటువంటి ఒత్తిడి, నువ్వు చేసేటువంటి ప్రెషర్, ఇటువంటి కార్యక్రమాలు మంచిది కాదు, నువ్వు ఎట్లా ప్రెషర్ చేయగలుగుతావు ముఖ్యమంత్రిని ఇట్లా చేసి అంటే, నేను వివరణ ఇచ్చుకున్న తర్వాత అతను కూడా ఓకే అని చెప్పేసి ఇచ్చాడు. అండ్ డెఫినెట్లీ హీ కోఆపరేటెడ్. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో అప్పుడప్పుడు మాట్లాడుతున్నా కూడా నిత్యం ఆ ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యేదానికి నేను ఉమామహేశ్వరరావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఆయన దగ్గరికి పోవడం, ఆయన పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం, ఆ ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యేదానికి ఆ అధికారితో మాట్లాడేటప్పుడు కానీ ఇంకోటి కానీ ఆయన ఇచ్చినటువంటి స్వేచ్ఛ, ఆయన ఇచ్చినటువంటి కోఆపరేషన్ వల్ల చేసినాము. అండ్ చంద్రబాబు నాయుడు గారి కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయన ఇబ్బంది
మనం చేసేదానికి లేదు. ఉమామహేశ్వరరావు గారు కూడా ఇచ్చిండేవారు కాదు ఆయన నో అంటే. డెఫినెట్లీ దెర్ ఈస్ ఆ నీటి విషయం వరకు పులివెందులకు నీళ్ళు వచ్చేదానికి, నాకు ప్రత్యేకమైనటువంటి పేరు రావడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా సహకరించారు. తొలి నుంచి కూడా మీరు రాజకీయాలు అడుగు పెట్టినప్పటి నుంచి కూడా దాదాపు 30 సంవత్సరాలు అనుకుంటా మీరు వైఎస్ కుటుంబంతో డి అంటే డి అని పోరాటం చేశారు. మీరు రాజకీయంగా కావచ్చు, వ్యక్తిగతంగా డి అంటే డి అని పోరాటం చేస్తూ మరోవైపు నీళ్లు కూడా తీసుకొచ్చారు. అంటే 30 సంవత్సరాలకు పైగా వైఎస్ కుటుంబంతో పోరాటం చేసిన మీరు ఈరోజు ఆ కుటుంబంతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఈరోజు మీకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చారు, చాలా మంచి కీలకమైన పోస్ట్ కూడా ఇచ్చారు మీకు. అంటే అప్పట్లో వైఎస్ కుటుంబంలో నచ్చనిది ఏంటి, ఇప్పుడు మీకు నచ్చింది ఏంటి? వచ్చి రాగానే మీకు ఎందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చారు? ఆ పోస్టును చూసి వచ్చారు. అసలు ఎందుకు? అసలు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వర్గాలు, ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు కానీ బద్వేలు వీరారెడ్డి గారు కానీ అత్యంత సన్నిహితంగా నేను వాళ్ళతో మెరిగేవాడిని నా యూత్ డేస్లో అంతా. వాళ్ళ భావోద్వేగాల వల్ల ఆ తర్వాత నాకు జరిగినటువంటి ఒక చిన్న సంఘటన వల్ల, లోకల్గా ఉన్నటువంటి వేంపల్లిలో జరిగినటువంటి ఒక సంఘటన సంబంధించి నాకు వివేకానంద రెడ్డి గారు పూర్తిగా నాకు వ్యతిరేకం చేయడం వల్ల నా మనసుకు గాయపడి వాళ్ళతో పోరాటం చేయాలని నిర్ణయించుకోవడం, తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు ఆ తర్వాత వీరారెడ్డి గారితో ఉన్నటువంటి సన్నిహితం, వాళ్ళతో ఉన్నటువంటి వాత్సల్యం, ఎందుకంటే వాళ్ళిద్దరూ నన్ను ఒక వ్యక్తిగానో లేకుంటే ఒక లీడర్గా చూడలే, వాళ్ళ కన్న బిడ్డలను ఎట్లా చూసుకుంటారో అంతకంటే ఎక్కువ ప్రేమతో నన్ను చూసుకునేవాడు. సహజంగా వాళ్ళతో తిరిగేటప్పుడు వాళ్ళ భావాజ్వాలలు కొంచెం నాలో ప్రభావితం చేశాయి. సో వాళ్ళ ఫైట్ను ఐ హ్యాడ్ టు కంటిన్యూ దేర్ ఫైట్. ఆ కంటిన్యూ చేసేటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర జరగడం, చంద్రబాబు నాయుడు గారితో వారి సహకారం తీసుకొని ఆడ నుంచి పోటీ చేయడం, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. కానీ రాను రాజకీయాలు ఈక్వేషన్స్ ఎప్పుడు ఒక సబ్జెక్ట్ మీద జరగవు. క్యుములేటివ్ ఎఫెక్ట్. రాను మనం పోరాటం చేస్తూ ఉంటే, మనం చిత్తశుద్ధిగా పోరాటం చేసేటప్పుడు నువ్వు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నువ్వు ఏం చేయాలా, ఒక రాజకీయంగా ఎదిగేదానికి ఏమేం కావాలా, తర్వాత ఇంకా ఏమేమి సహకారాలు కావాలి. నేను పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు నాకు సహాయం నిరాకరణ చేశాడని కానీ నన్ను చాలా ఇబ్బంది పెట్టాడని నేను చెప్పను. కానీ నేను ఆశించినటువంటి స్థాయిలో అది చేయకపోవడం ఒకటి. వ్యక్తిగతంగా వాళ్ళకి ఎవరు చెప్పారో ఏం చెప్పారో కానీ గతంలో కూడా చెప్పారు. ప్రత్యేకంగా లోకేష్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిలో నా పట్ల అవలంబిస్తున్నటువంటి ధోరణిలో చాలా మార్పు కనపడింది. వేరే సందర్భంలో నాకు తెలిసినటువంటి సన్నిహితుల ద్వారా తెలిసింది ఏంటంటే, వారికి నేను వైఎస్ కుటుంబంతో లాలూచీ పడ్డాను అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినట్టు నాకు స్పష్టమైనటువంటి ఆధారంతో తెలిసింది. ఇంకా అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళకి అటువంటి ఫీలింగ్ వాళ్ళకు ఉన్న తర్వాత, ఏ నాయకుడి కోసం అయితే నువ్వు పోరాడుతున్నావో ఆ నాయకునికి మనం చిత్తశుద్ధిగా పనిచేసి మన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి మనం పోరాటం చేసేటప్పుడు మన మీద నమ్మకం లేదు, ఇంకా ఆ పార్టీలో ఉండడం అనవసరం అని చెప్పేసుకొని రాజకీయాల నుంచి బయటకు వచ్చేస్తానండి. రాజకీయాల్లో నేను బయటకు వచ్చింది 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల ద్వారా కొన్ని సంభాషణలు నాకు జరిగిన తర్వాత ఇంకా కొనసాగడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను కరెక్ట్ కాదని చెప్పి వైఎస్ కుటుంబంతో మీరు ఢీ కొట్టున్నారని మిమ్మల్ని నమ్మి మీకు ఎమ్మెల్సీ ఇచ్చి మిమ్మల్ని మండలి డిప్యూటీ చైర్మన్గా చేసి ఈరోజు ఇంత స్మార్ట్గా తయారు చేసి ప్రజల ముందు నిలబెట్టిన బాబును వంచి, చంద్రబాబు గారిని వంచి ఏదో బురద జల్లేసి ఇటువైపు రావడం ఎంతవరకు కరెక్ట్ అసలు? అంటే మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలను పణంగా పెట్టి రాజకీయం చేశారు మీరు. ఆ కార్యకర్తలను అందరినీ కూడా అలా గాలేరు నగరి కాలువలోనే ముంచేసి మీరు మాత్రం మీ దారి చూసుకోవడం కరెక్టా? నేను ఏ కార్యకర్తకైనా అన్యాయం చేసినట్టు కానీ, లేకుంటే వాళ్ళు బలవంతం చేసినట్టు కానీ, వాళ్ళని ఇబ్బందులు పెట్టినట్టు కానీ మీరు ఎవరికైనా ఎక్కడైనా ఏ సందర్భంలో నిరూపిస్తే రాజకీయాలకు శాశ్వతంగా నేను తప్పకుండా 2019 తర్వాత ఎన్నికల తర్వాత ఈ విషయం జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీలో అనేక మంది నాకు సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు ఆ రోజు వచ్చి మీ నిర్ణయం కరెక్ట్ కాదు, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మీరు పార్టీలోకి రాండి అని చెప్పి నన్ను ఆహ్వానించినప్పుడు ఈ విషయాలన్నీ స్పష్టంగా వాళ్ళని అడిగా. దీని మీద మీరు వివరణ అడగండి చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకు నాతో ఈ సందర్భాల్లో ఇట్లా, ఎందుకంటే వ్యక్తిగత ప్రతి ఒక్క పాయింట్ మీకు చెప్పడం కరెక్ట్ కాదు, ఈ విషయాల్లో నాకు ఆయనకు మనస్పర్ధలు ఉన్నాయి, మీరు క్లారిటీ ఇచ్చి ఇది కరెక్టు, ఆయన చెప్పింది కరెక్టు, లేకుండా ఉంటే నా మీద ఉన్నటువంటి అభియోగాలు కరెక్ట్ అంటే నా తల తీసుకొని పోయేదానికి కూడా ఆయనకు అధికారం ఇస్తాను. అండ్ ఈరోజు కూడా చెప్తున్నా, మీ ఇంటర్వ్యూ ద్వారా కూడా చెప్తున్నా, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఇంట్రెస్ట్ తప్పితే వేరే ఇంట్రెస్ట్ ఏదైనా ఉన్నా, వేరే సందర్భంలో ఎక్కడైనా నేను లాలూచిపడినానని చెప్పి ఎవరు ఏ ఆధారంతో చూపించినా కూడా నా ప్రాణం ఇచ్చేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను.
నేను అంత నిస్వార్థంగా నిజాయితీగా ఆయన కోసం చేసినప్పుడు ఏ రోజైతే ఎవడో అవకాశవాదులు కూర్చొని నా మీద ఏదేదో చెప్తే 27 ఏళ్ళ నా త్యాగాన్ని 27 ఏళ్ళ నా పోరాటాన్ని సైతం అవమానించే రకంగా అనుమానించినప్పుడు ఆ పార్టీలో కొనసాగలుగుతానా? మీరు చెప్పండి. ఇప్పుడు మీరు ఒక సంస్థకు మీ యొక్క నీతి నిజాయితీతో మీ యొక్క పూర్తి కమిట్మెంట్తో మీరు కష్టాలు రొబడుకొని ఒక సంస్థను పైకి తెస్తే ఆ సంస్థ మిమ్మల్ని అవమానించేటువంటి రూపంలో చేస్తే మీరు సహిస్తారా? ఎవరు సహించరు. అదే జరిగింది నాలో. ఇప్పుడు ఎప్పుడైతే నీ క్యారెక్టర్ను దేనికైనా భరించచ్చేమో కానీ పార్టీ ద్వారా మీరు చెప్పారు, ఎమ్మెల్సీ వచ్చిందని చెప్పారు, డిప్యూటీ చైర్మన్ వచ్చిందని చెప్తున్నారు. మరీ మరొకసారి చెప్తున్నా, మీరు ఒకసారి నాకు ఎమ్మెల్సీ రావడానికి రేవంత్ రెడ్డి, ఆ రోజు సీఎం రమేష్ వీళ్ళందరూ కూడా మాట్లాడారు. మీరుంటే వాళ్ళతో క్లారిటీ తీసుకోండి. నేను పడినటువంటి త్యాగానికి, నేను పడినటువంటి కష్టానికి, నేను తీసుకునేటువంటి రిస్క్కు ఆ రకంగా నాకు ఎమ్మెల్సీ రావడం కరెక్టా కాదా? డీటెయిల్స్ రేవంత్ రెడ్డి సీఎం రమేష్ గారు ప్రోత్సాహంతో కాదు, వాళ్ళు నాకు ఎమ్మెల్సీ వచ్చే కార్యక్రమంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినటువంటి ప్రతి సందర్భంలో వాళ్ళు ఉన్నారు. నాకు చంద్రబాబు నాయుడు గారికి జరిగినటువంటి నాకు ఎమ్మెల్సీ ఇచ్చే ముందు జరిగేటటువంటి దాంట్లో వాళ్ళిద్దరూ ఉన్నారు పూర్తిగా. మీరు వాళ్ళని అడగండి. ఆ స్థాయిలో నేను పోరాటం చేసేటువంటి వ్యక్తికి నాకు అన్ని కండిషన్స్ మీద నాకు ఆ పదవి ఇవ్వడము అది కరెక్టో కాదో కండిషన్స్ అది వద్దు మీకు. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్న తర్వాత మీరు ఇప్పుడే చెప్పారు కదా నేను ఎప్పుడూ బురద జల్లలేదు చంద్రబాబు నాయుడు గారికి. నా యొక్క రీజనింగ్ నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు కొన్ని చెప్పక తప్పదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.